అస్సలాముఅలైకుం. హాయ్ అండి, నేను మీ షేక్ సుమి అండి. ఈరోజైతే నేను చికెన్ సల్లం చేస్తున్నానండి. పెళ్ళిలో చేస్తారు కదా, అట్లా టేస్ట్తో నేను చికెన్ సల్లం చేస్తున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. చేసే విధానం అండి, ఇప్పుడైతే నేను 1 కిలో చికెన్కి క్లీన్గా కడిగేసి ఒక బౌల్లో పెట్టుకున్నానండి. దీంట్లో అయితే నేను 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి టేస్ట్ ప్రకారంగా సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 2 స్పూన్, కారం, మళ్ళీ కొంచెం 2 టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడంతా వేస్తున్నానండి. మళ్ళీ 2 గరిటెలు కర్డ్ వేస్తున్నానండి. కర్డ్ వేసిన తర్వాత 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇది నిమ్మకాయ అంతా పిండుకొని అంతా కలుపుకోవాలండి. గింజలు అయితే పక్కన తీసేస్తాను నేనైతే, నిమ్మకాయ గింజలు అంతా బాగా కలుపుకోవాలండి. ఇవంతా కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా, మళ్ళీ కుకింగ్ చేస్తామే అప్పుడు వేసుకోవాలండి. ఇంతే అండి. ఇట్లా మిక్స్ చేసుకొని 1 అవర్ 2 అవర్ అయినా నానబెట్టుకోవచ్చండి టైం ఉంటే, లేకుంటే 1/2 అవర్ కూడా చాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి, కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 చెంచా ఆయిల్ వేసేసి దాంట్లో తేజ్పత్తా yani బిర్యానీ ఆకు, మళ్ళీ 2 ఇలాచీలు, ఇంకా 2 లవంగాలు వేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నవంతా మళ్ళీ చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టినాం కదా, అదంతా వేసేయాలండి. దాంట్లో ఆయిల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలా, ఎందుకంటే ఇది అంతా ఆయిల్లో బాగా మగ్గాలండి. ఇది అయితే చికెన్ మగ్గితే దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అవంతా పోయే వరకు మగ్గించుకోవాలా. మళ్ళీ దీంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేస్తానండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. అదంతా బాగా కలుపుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఇది అయితే చికెన్ అయితే ఇది అయితే చికెన్ చపాతీలోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది చపాతీలో అయితే, ఇంకా పూరీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. ఇది అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. చూడండి, బాగా కుకింగ్ అయిపోయింది 10 మినిట్స్లో. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్లో తక్కువ కుక్ అవుతుందండి. ఎక్కువ చికెన్ ఉంటే ఎక్కువ క్వాంటిటీ చికెన్ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకోవచ్చండి. ఇది తక్కువే కదా, 1 కిలోయే కదా, దానికోసం మీడియం ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకుంటున్నాను. మందంగా ఉండే కడాయిలోనే చేసుకోవాలండి. ఇది అయితే చికెన్ సల్లన్ అయితే మళ్ళీ వాటర్, మళ్ళీ ఇంకా ఒక కడాయిలో కలుపుతుంది కదా, ఆ వాటర్ అంతా తీసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మళ్ళీ కస్తూరి మేథి వేస్తున్నానండి. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత చికెన్ అయితే మీకు ఎంత వాటర్ కావాలంటే, ఎంత గ్రేవీ కావాలంటే అంత చూసుకొని వాటర్ వేసుకోవచ్చండి. మీకు కొంత పల్సగా కావాలంటే కొంత పల్సగైనా చేసుకోవచ్చు. ఏమంటే తిక్కగా ఉంటేనే అండి బాగుండేది ఇది చికెన్ సల్లన్ అయితే. కస్తూరి మేథి వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని మళ్ళీ చూడండి, ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది, కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే బాగా మెత్తపడిపోయిందండి చికెన్ అయితే. నేను ముట్టుకోనికి చాలా ఉడుకుందండి, దానికోసం నేను చికెన్కి మెదపలేదు. దానికోసం మళ్ళీ పైనుంచి కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసేయాలండి. చూడండి, చూసేకి ఎంత రుచిగా ఉంటుందో తినేకి కూడా అంతే రుచిగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది అయితే పెళ్ళిలో చేస్తాం కదా, సేమ్ అట్లే ఉందండి. ఇది చికెన్ అయితే మేము తిన్నాం కదా, తప్పకుండా ట్రై చేయండి. అస్సలాము అలైకుం.